Praise to be God in the precious and matchless and powerful name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో దేవుని పిల్లలుగా మీ అందరికీ మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వర్తమానాన్ని మనం వినబోతున్నాం. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా దేవుడు మనలందరినీ ఒకే స్థలంలో, మరి మనం ఇక్కడికి ఏదో యాక్సిడెంటల్గా రాలేదు, అంటే ఏదో అనుకోకుండా దేవుని సన్నిధికి మనం రాలేదు. వీ హ్యావ్ ఎ ప్లాన్. దేవుడు మనకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆయన ప్రణాళిక ద్వారా దేవుని సన్నిధిలోకి మనం నడిపించబడ్డాం. నేను ఏదో తెలియకుండా, దారి తెలియకుండా ఈ సన్నిధిలోకి వచ్చాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపిస్తారా? ఈజ్ ఎనీవన్ దేర్? ఎవరైనా ఉన్నారా? నో, మీరు తెలియకుండా ఈ స్థలానికి రాలేదు. గాడ్ హ్యాజ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. దేవుని ప్రణాళిక మీ పట్ల ఉంది కనుక దేవుని సన్నిధికి మీరు నడిపించబడ్డారు. ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిన పరిస్థితి కానే కాదు. దేవుని వాక్యాన్ని వినాలని, దేవుడు మీతో మాట్లాడాలని దేవుడు ఈ స్థలంలోకి మిమ్మల్ని నడిపించి ఉన్నారు. దేవుని వాక్యాన్ని వినడానికి మీ హృదయాలు తెరవండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనాన్ని ఈ దిన అంశంగా మనం ధ్యానం చేద్దాం. లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 26 అండ్ ద వర్స్ 25. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వెళ్ళిపోయాను. దేవుడు ఇక్కడ మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఏంటంటే, దేవుడు ఇక్కడ మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దేవుడు మనకి ఈరోజు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా చాలా ఘనకార్యాలు చేయాలని, చాలా ఉన్నతమైన పనులు చేయాలని, ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని, ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని హెచ్చించాలని మన సెల్ఫ్గా మనం కోరుకుంటూ ఉంటాం. దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నేను ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను, నేను ఈ యొక్క స్టేజ్కి వెళ్ళగలుగుతాను, నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతానని ప్రతి మనిషి అనుకుంటాడు. ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ గోల్. ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. దాన్ని నేను ఎప్పుడు రీచ్ అవుతాను అని మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. మనం చేసే పని ఏదైనా, మనం చేసే వ్యాపారమైనా, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించాలని ఆశపడుతూ ఉంటాం. మనం ఎప్పుడు విక్టరీని పొందాలని ఆశపడుతూ ఉంటాం. మనం అభివృద్ధిని పొందడానికి ఎక్కువ ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఘనకార్యాలు మనం పూనుకొని మనం విజయాన్ని పొందడానికి దేవుడు మనకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అయితే దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, దేవుడు ఇస్తున్న వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే, మనం అనుకున్న ప్రతి పరిస్థితిలోకి మనం దేవుని ద్వారా విజయాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనే అంశాలని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ మాట సౌలుతో దావీదు చూపిన ప్రేమకు, దైవ ప్రేమకు, దేవుని నీతికి ప్రతిగా సౌలు దావీదుతో ఈ మాట పలకడం జరుగుతుంది. ఏమనంటే, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని సౌలు దావీదుతో మాట్లాడుతూ ఈ మాట సెలవిస్తాడు. ఏమనంటే, దేవుని నీతికి ఒక చిహ్నంగా, దేవుని నీతికి ఒక ఐకాన్గా దావీదుతో సౌలు మాట్లాడుతూ ఈ మాట అంటాడు. ఏమనంటే, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు. నిజమే కదా, మన జీవితంలో కూడా ఎన్నో ఘనకార్యాలు చేయాలనుకుంటాం. వయసులో ఉన్నవారైతే మా కుమార్తెల పెళ్ళి ఎప్పుడవుతుంది, మా కుమారుల పెళ్ళి ఎప్పుడవుతుందని ఆ ఘనకార్యం కొరకు వారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అప్పుడే పెళ్ళైన వారైతే మాకెప్పుడు దేవుడు పిల్లలను అనుగ్రహిస్తాడు, ఎప్పుడు గర్భఫలాన్ని ఇస్తాడని వారు ఆ ఘనకార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ బాగా చదువుకొని
అప్పుడే వారు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వారు ఒక గోల్తో ఉంటారు. ఏంటంటే దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నాకెప్పుడు ఒక జాబ్ వస్తుంది, నాకెప్పుడు ఒక ఉద్యోగం వస్తుందని ఆ ఘనకార్యం కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని సౌలు దావీదుతో మాట్లాడుతూ ఈ మాట సెలవిస్తున్నాడు. అయితే దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం చేసే ప్రతి ఘనకార్యానికి మనం పూనుకునే ప్రతి పనికి విజయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడంటే ఏం చేస్తే దేవుడు మనకి విజయం పొందుకుంటామో, మనం విజయం పొందుకోవాలంటే ఏం చేయాలో నాకున్న సమయంలో 2 లేదా 3 మాటలు మీ ముందు ఉంచుతాను. దయచేసి బైబిల్ ఉన్నవారు త్వరగా చదవండి. లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 20 and 4th verse. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మనం ఘనకార్యాలు పూనుకొని విజయం పొందాలంటే ఏం చేయాలి? మనం ఘనకార్యాలు పూనుకొని విజయాన్ని దేవుని ద్వారా దైవికంగా పొందాలంటే మనం ఏం చేయాలో 3 అంశాలు నేను ఈరోజు మీ ముందు ఉంచుతాను. దయచేసి త్వరగా తీసి చదవండి. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రము ఉండును. ఇక్కడ దుష్టులు కూడా విజయాన్ని సాధిస్తారు. అబద్ధాలతో, మోసాలతో ఇతరుల్ని ఏదో విధంగా మోసం చేసి వారు కూడా విజయాన్ని సాధించాలని, ఒకళ్ళు దొక్కి ఒకళ్ళు పైకి రావాలని అనేక సార్లు అనుకుంటారు. అయితే దుష్టులకు వారు కూడా విజయాన్ని పొందుతారు, కానీ వారి విజయం ఎంతసేపు ఉంటుందంట? కొద్ది కాలమే ఉంటుందంట. ఇప్పుడు భక్తిహీనులు కూడా విజయాన్ని పొందుతారు, వారు సంతోషపడతారు, కానీ వారి 1 నిమిషం మాత్రమే వారి సంతోషం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో మనం చూస్తే మనం విజయం పొందాలంటే మొట్టమొదటి అంశం ఏంటంటే దుష్టత్వం మనలో ఉండకూడదు. ఇక్కడ దుష్టులు కూడా విజయం పొందుతారు. ఎవరు పొందుతారు? లోకంలో దుష్ట పనులు చేసేవారు అబద్ధాలతో, మోసాలతో ఆస్తి సమకూర్చుకొని ఏదో రకంగా వారు పైకి వచ్చి వారు విజయాన్ని సాధించాం అనుకుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే వారి సంతోషం, వారు పొందిన విజయం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. విజయాన్ని మనం పొందుకోవాలంటే, ఘనకార్యాలను పూనుకోవాలంటే, ఘనకార్యాలు మన పట్ల జరగాలంటే మనం ఏం చేయాలంటే దుష్టత్వంలో మనం ఉండకూడదు. ఎందులో ఉండకూడదు? మొట్టమొదటి పాయింట్ నోట్ చేసుకోవాలి. మనం ఎందులో ఉండకూడదు? మనం విజయాన్ని పొందుకోవాలంటే ఎందులో ఉండకూడదు? దుష్టత్వంలో మనం ఉండకూడదు. ఎప్పుడైతే దుష్టత్వం మనలో ఉంటుందో, ఎప్పుడైతే పాపం మనలో ఉంటుందో, ఎప్పుడైతే మనం చేసే దుష్టక్రియలు మనలో ఉంటాయో, మనం విజయాన్ని పొందుకోవడానికి అవకాశం లేదు. మనం విజయాన్ని పొందుకోలేం. ఎందుకంటే దుష్టుల విజయం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ దుష్టత్వంలో ఉండి నేను ఇంతవరకు విజయాన్ని సాధించానని అనుకుంటున్నావేమో, ఒకవేళ పాపంలో ఉండి నేను ఇంకా విజయాన్ని సాధించాను, ఒక జాబ్ సంపాదించాను, నేను నా కుమార్తెలకి వివాహాలు జరిగించాను అని ఒకవేళ అనుకుంటున్నావేమో, దుష్టుల విజయం ఎంతకాలం ఉంటుందట? చెప్పాలి. ఎంతకాలం ఉంటుంది? ఎల్లకాలం ఉంటుందా? కొద్ది కాలమే ఉంటుంది. కొద్ది కాలం అంటే ఏంటి? షార్ట్ టైం, తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. నీతిమంతులకైతే అది ఎప్పుడు ఆ యొక్క విజయం దేవుడు ఇస్తాడు. దుష్టుల విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము నిమిషం మాత్రమే ఉండను. భక్తిహీనులు కూడా ఏదో ఆస్తి సంపాదిస్తూ ఉంటారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటారు. వారికి ఉన్న ప్రతి రంగంలో వారు విజయాన్ని పొందుతూ ఉంటారు. వారు వ్యాపారంలో కానివ్వండి, వారు చేస్తున్న జాబ్లో కానివ్వండి, వారు చేస్తున్న ప్రతి పనిలో వారు విజయాన్ని సంపాదించామనుకుంటారు. కానీ ఆ విజయం ఎంతకాలం ఉంటుందట? కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. ఇప్పుడు మనం ఘనకార్యాలు పూనుకొని విజయం ఉండాలంటే ఏం చేయాలి? దుష్టత్వం మనలో ఉండకూడదు. మొట్టమొదటి అంశం ఏంటి చెప్పాలి అందరూ? దుష్టత్వం మనలో ఉండకూడదు. దుష్టత్వం లేకుండా మనం దేవుని వైపు తిరిగితే, దుష్టత్వం లేకుండా దేవునిలో స్థిరంగా నిలబడగలిగితే, దుష్టత్వం లేకుండా దేవునిలో పూర్తిగా ఆయన పైన ఆనుకోగలిగితే, దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు ఘనమైన కార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. ఆలస్యం చేయకుండా 2 అంశాలకు వస్తాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని త్వరగా చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 1 యోహాను పత్రిక
5వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసము. రెండవ అంశం ఏంటంటే, దేవుని మూలంగా ఎవరైతే జన్మిస్తారో, దేవుని బీజంతో ఎవరైతే పుడతారో, దేవునిలో స్థిరంగా ఎవరైతే నిలబడగలుగుతారో, దేవునిలో పుట్టడం ఏంటి అని మీకు ఒక సందేహం రావచ్చు. దేవునిలో పుట్టడం అంటే మనకున్న దుష్టత్వాన్ని అన్నిటిని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న భోగాలను విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న అస్థిరమైన సుఖాలను విడిచిపెట్టి, దేవునిలో తిరిగి మరలా మనం ఎప్పుడైతే జన్మిస్తామో, దేవునిలో తిరిగి మరలా ఎప్పుడైతే జన్మించాలని ఇష్టపడతామో, దేవునిలో ఎప్పుడైతే మారు మనసు పొంది క్షమాపణ తీసుకుని అక్రమాలు ఎవరి దాళ్ళు చెల్లించి ఎప్పుడైతే దేవునిలో స్థిరంగా నిలబడి బాప్తిస్మం తీసుకుని తిరిగి మరలా జన్మిస్తామో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒక్కసారి మాట చదవండమ్మా మళ్ళీ. దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే, అవిశ్వాసం నీలో ఉండకూడదు. ఏం ఉండకూడదు మనలో? మొట్టమొదటిది ఏంటి? నీవు ఘనకార్యాలు పూనుకుని దేవుని ద్వారా విజయాన్ని పొందుకోవాలంటే దుష్టత్వం నీలో ఉండకూడదు. రెండవది అవిశ్వాసం నీలో ఉండకూడదు. మనలో అవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది. అవిశ్వాసం అంట అందరి బంధువు అంట, అంటే అందరికీ సమీపంగా ఉంటుంది అవిశ్వాసం. ఎందుకంటే ఆ డౌట్. దేవుడు మరి నీళ్ల మీద నడవడానికి పిలిచాడు. పిలిస్తే నడుస్తూ 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 ఏమైపోయాడు? దేనికి డౌట్ ఆయనకి. నేను నడిచేది నీళ్ళ మీదనా, నేను నడిచేది లేదా ఏమన్నా నేల మీద నడుస్తున్నానా, లేదా ఏదైనా దాని మీద నడుస్తున్నానని ఆ డౌట్ఫుల్గా ఉండి ఏమైపోయాడు? నీళ్ళలో మునిగిపోయినట్లు చూస్తాం. మనం కూడా మన జీవిత ప్రయాణంలో మనం చేస్తున్న ఆత్మీయ పోరాటంలో అనేకమైన అలలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ విశ్వాసంలో దృఢంగా మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో, విశ్వాసంలో స్థిరంగా ఎప్పుడైతే పునాది వేసుకొని ఆ పునాది పైన మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటామో, అప్పుడు మన విశ్వాసం స్థిరమవుతుంది. విశ్వాసం అధికమవ్వాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పగలరా? ఏం చేయాలి? భోజనం చేయాలా? ఏం చేయాలి? కెన్ ఎనీవన్? వినాలి. వినుట వలన విశ్వాసం అధికమవుతుంది. మనం అవిశ్వాసాలుగా ఎందుకుంటాం? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా రీజన్ చెప్పగలరా? వినం కాబట్టి. వింటే ఏం చేస్తాం? వింటే దాన్ని ఫాలో అవుతాం, వింటే దాన్ని అనుసరిస్తాం, వింటే దానిలా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మనం వినం కాబట్టి మన అవిశ్వాసం ఏమైపోతుంది? అవిశ్వాసం ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. ఎందుకు? మనం వాక్యాన్ని సరిగ్గా వినం, వాక్యం మీద దృష్టి పెట్టం, వాక్యం మీద మనం ఆధారపడం కనుక మన అవిశ్వాసం రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకే అన్నాను, అవిశ్వాసం అందరికీ చాలా సమీపంగా ఉంటుందంట. ఏదైనా చిన్న కష్టం రాగానే నా దేవుడు ఏం దేవుడు, నాకే ఇన్ని కష్టాలు వస్తాయా, నాకే ఇన్ని శ్రమలు వస్తాయా, నా కుటుంబంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయా, నాకే ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయా, నా కుటుంబంలో ఇట్లాంటి అనారోగ్య వ్యాధులు వస్తాయా అని మనం దేవుని మీద అవిశ్వాసం చూపిస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు, ఘనమైన కార్యాలను పూనుకొని విజయం పొందాలంటే మొట్టమొదటిగా దుష్టత్వం నీలో ఉండకూడదు, రెండవదిగా అవిశ్వాసం నీలో ఉండకూడదు. అవిశ్వాసానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మన లైఫ్లో. అవిశ్వాసం అంటే ఇంకా అవిశ్వాసం లేనిదే మనం లేదు, ఇక అది లేనిదే నేను జీవించలేను. అవిశ్వాసం మనం చాలా బాండింగ్ తోటి ఉంటాం. ఎందుకు? చిన్న విషయంలో కూడా, చిన్న జ్వరం వచ్చిందనుకోండి, చిన్న హెడ్ఏక్ వచ్చిందనుకోండి, ఒక చిన్న తలనొప్పి వచ్చిందనుకోండి, దేవుడేం దేవుడు, నాకే హెడ్ఏక్ రావాలా, నాకే తలపోటు రావాలా, నాకే ఇట్లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావాలా? ఏదో ప్రకృతి నిమిత్తం లేదా వాతావరణ నిమిత్తం లేదా ఆ క్లైమేట్ రీజన్స్ వల్ల రావచ్చు జ్వరం. దానికి కూడా దేవుడి మీద మనం అవిశ్వాసపడిపోతాం. ఎందుకు? నా దేవుడే ఉంటే నాకెందుకు ఈ ఆరోగ్య సమస్యలు, నా దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, నా దేవుడే ఉంటే నాకెందుకు ఈ అప్పులు అని అవిశ్వాసంతో మనం వెనక్కి చూస్తాం. దేవుడు ఈరోజు మాట్లాడుతుండే ఏమనంటే, నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, విజయాన్ని నువ్వు తప్పక పొందుకుంటావు. ఎప్పుడు? దుష్టత్వం నీలో లేనప్పుడు, అవిశ్వాసం నీలో లేనప్పుడు నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, విజయాన్ని పొందుకుంటావని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు.
మనం అవిశ్వాసంతో ఉండకూడదు. బైబిల్ అనేక మందిని మనం చూస్తే అవిశ్వాసులుగా ఉన్నవారు, వారు విశ్వాసాన్ని కోల్పోయి వెనక్కి తిరిగి చూసి ఏమైపోయారు? అవిశ్వాసంతో. లోతు భార్యని మనం చూసామనుకోండి, దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం ఆమె జర్నీ చేస్తూ ఉంది, బయటకు వచ్చేసింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఏమైపోద్దో అని వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? పంచదార స్తంభం అయిందా? ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకా ఆవిడ జీవితం ఒక స్తంభంలా మిగిలిపోయింది. ఇక ఆవిడ జీవితం ఎందుకు పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే అవిశ్వాసంతో వెనక్కి తిరిగి చూసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ మనం చూస్తే ఆ యొక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమనంటే, వెనక్కి తిరిగి చూసింది అవిశ్వాసంతో ఉప్పు స్తంభం అయిపోయింది. మనం కూడా చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న మనకు వస్తున్న ఇబ్బందుల వల్ల, కష్టాల వల్ల, శ్రమల వల్ల, చిన్న విషయాలలో మరి అవిశ్వాసాన్ని కోల్పోయి దేవునికి ఇష్టలుగా మనం జీవించకుండా ఉంటున్నాం. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, నువ్వు విజయాన్ని పొందుకుంటావు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దుష్టత్వం నీలో లేనప్పుడు నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. రెండవది, అవిశ్వాసం నీలో లేనప్పుడు ఘనమైన కార్యాలను పూనుకుంటావు, దేవునిలో విజయాన్ని నువ్వు పొందుకుంటావు. మూడో అంశంలోకి వస్తున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం. లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 1 and 17th verse. 1వ అధ్యాయము. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు, ఇదో యెహోవాకు వాక్కు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే, వారు నీతో యుద్ధము చేతురు కానీ విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున. ఇప్పుడు మనతో ఎవరైనా యుద్ధానికి వస్తున్నారనుకోండి, మనతో ఎవరైనా ఏదో గొడవకో, లేదంటే ఏదో వ్యాజ్యానికో, లేదంటే వేరే విషయాల్లో మనతో ఎవరైనా మనకి యాంటీగా వస్తున్నారనుకోండి, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఇఫ్ గాడ్ బీ ఫర్ అస్, హూ కెన్ బీ అగెనైస్ట్ అస్? దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? హూ కెన్ బీ అగెనైస్ట్ అస్? మనకు విరోధంగా ఎవడు నిలవగలడు? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నేనే మీ పక్షమును యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీవు విజయము నీ పైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. నీకు ఎదురుగా ఎవరైతే వస్తున్నారో, నీకు యాంటీగా ఎవరైతే నీకు నిలబడుతున్నారో వారు విజయాన్ని పొందలేరు. ఎందుకు? దేవుడు నీ పక్షాన విజయం చేస్తున్నాడు కనుక వారు ఓడిపోతారు, నువ్వే విజయాన్ని పొందుకుంటావు. యుద్ధం ఎవరిది? యెహోవాది. విజయం ఎవరిది? మనది. ఎవరిది విజయం? చెప్పాలి. ఎవరిది విజయం? మాది కాదులేండి అన్నట్టుంది. ఎవరిది విజయం? యుద్ధం యెహోవాది, విజయం ఎవరిది? మనదే. దాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇప్పుడు ఇబ్బందులు అనేవి మనిషికి కాకపోతే మ్రానుకు వస్తాయా? ఇబ్బందులు అనేవి ఏదైనా జంతువులకు వస్తాయా? ఇబ్బందులు అనేవి ఏదైనా పక్షులకు కానీ, లేదంటే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న పురుగుల గాడులకు వస్తాయా? రావు. ఎందుకు? ఇబ్బందులు అనేవి మనుషులకే వస్తాయి. ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు మనుషులకే వస్తాయి. దేవుడు సుఖమును దుఃఖమును కూడా జత చేశాడని బైబిల్లో చూస్తాం. కష్టాలు వస్తాయి, కష్టాలు దాటిన తర్వాతే కదా. ఇప్పుడు మనం ఒక జర్నీ చేస్తున్నప్పుడు ముళ్ళ పొదలు, గచ్చతుప్పులు అవి వస్తూ ఉంటాయి మనకి వచ్చే దారిలో. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం అన్నింటిని దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఒక సుఖాన్ని పొందుకోగలుగుతాం, ఒక మంచి డెస్టినేషన్ని, ఒక మంచి గమ్యాన్ని మనం చేరగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే, సముద్రంలో ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటంటే, సముద్రంలో జర్నీ చేస్తే అలలు ఇవన్నీ కూడా ఆ సముద్ర తీరం దగ్గర మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆ సముద్ర తీరంలో ఒడ్డున మాత్రమే అలలు ఉంటాయి. ఈ అలలు దాటుకొని అట్లా మనం ముందుకు వెళ్ళగలిగితే సముద్రం అంతా ఎలా ఉంటుంది? నిమ్మలంగా
ఉంటుంది. నేను రీసెంట్గా ఒక షూట్కి వెళ్ళినప్పుడు నేను కూడా సముద్రంలో డైవ్ చేశా. అంటే దాన్ని స్కూబా డైవింగ్ అంటారు. ఆ స్కూబా డైవింగ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. నన్ను ఒక బోట్లో నుంచి తీసుకెళ్ళి నాకు ఒక లైఫ్ జాకెట్ వేసి సముద్రం లోపలికి తీసుకెళ్ళారు. చాలా భయం వేసింది నాకు. అయినా నేను ధైర్యంగా ఉన్నాను. భయం అనేది ఎవరికైనా వస్తుంది. కానీ ఆ సముద్రంలో కూడా చూస్తే నిజంగా చాలా వింతగా ఉంది. దేవుడు సృష్టి ఎంత ఆశ్చర్యకరమైనదని ఇప్పుడు అర్థమైంది. ఆ పక్కన చేపలు అవి ఇవి వెళ్తూ ఉన్నాయి. కిందంతా నాచుతో పట్టేసిన ఒక గ్రీన్ ఈ టైప్ ఉంది. మొక్కలు కింద పెద్ద పెద్ద రాళ్ళు. దేవుని సృష్టి అంతే. ఇప్పుడు ఆ యొక్క అలలన్నీ దాటుకుని మనం వెళ్ళినప్పుడు సముద్రం మధ్యలో ఎలా ఉంటుంది? నిమ్మళంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కెరటాలు లాంటి శ్రమలే మనల్ని కొడతాయి. శ్రమలు కొట్టినప్పుడు అలలు తగిలినప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ సముద్రంలోకి వెళ్ళాం అనుకోండి, అలలు తగులుతున్నాయి అనుకో, తిరిగి మరలా ఏం చేస్తుందో అలా తీసుకొచ్చి ఎక్కడ పడద్ది? బయట పడద్ది. ఈ అల్లన్నీ దాటుకొని ముందుకెళ్ళాం అనుకోండి, అప్పుడేమవుద్ది? ఇక లోపలే ఉంటాం. అప్పుడు కూడా బయట పడద్ది అనుకోండి, అది వేరే విషయం. నిమ్మలంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు కష్టాలు నష్టాలు ఇట్లాంటి ఈ వేలన్నీ దాటుకుని మనం వెళ్ళినప్పుడు మన జీవితం నిమ్మలంగా మారిపోతుంది. మన జీవితం ఏమవుద్ది? సైలెంట్ అయిపోద్ది. మన జీవితం ఈ కష్టాలు దాటాలి, ఇబ్బందులు దాటాలి, మనకు వచ్చే పరీక్షలు దాటాలి. బైబిల్లో అనేక మందికి దేవుడు పరీక్షలు పెట్టాడు. యోబు భక్తుడు ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి యోబుకి? తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పోయింది, కుమారులు అందరూ పోయారు, తనకున్న మందంతా పోయింది, తనకున్న ప్రతీదీ పోయింది. అయితే దేవుడు యోబు దేవుడి పట్ల ఉన్న విశ్వాసం మీరు చూస్తే దేవుడు ఎక్కడా కూడా అవిశ్వాసపడలేదు. ఎక్కడా కూడా వెనక్కి చూడాలనే ఆ యొక్క ఆలోచన కూడా యోబుకి రాలేదు. మనం గమనిస్తే మనకు వస్తున్న సమస్యలే కావు, మనకు వస్తున్న కష్టాలే కావు, మనకు వస్తున్న ఇబ్బందులు ఇరుకులు అసలు మ్యాటరే కాదు యోబుతో పోల్చుకుంటే. అవునా కాదా? యోబు ఎన్ని శ్రమలు అనుభవించాడండి. తన జీవితం అంతా తన ఉన్నతమైన స్థాయిలో నుంచి మళ్ళీ జీరోకి వచ్చాడు. ఎంతో ఉన్నతమైన స్థాయి నుంచి డౌన్కి వచ్చాడు. ఎవరు? యోబు భక్తుడు. జీరో అయిపోయాడు. ఇంకా తన దగ్గర ఏమీ లేదు. ఎటు చూసినా ఎవరిని అడిగే పరిస్థితి లేదు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పోయింది, తన దగ్గర ఉన్న ప్రతిదీ పోయింది. అయితే దేవుని యందు ఆయన అంత పోయినా సరే, అతను ఆరోగ్యం సహకరించకపోయినా, దేహం సహకరించకపోయినా, ఒళ్ళంతా కురుపులతో ఒళ్ళంతా తనకి సహకరించకపోయినా సరే, యోబు భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవా యందు ఆనందిస్తాను, నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను, నేను ఎప్పుడు దేవునిలో స్థిరంగా నిలబడతాను, నేను ఎప్పుడు దేవుని మీదే నేను ఆనుకుంటాను, నేను ఎప్పుడు దేవునిలో బలంగా నేను పోరాటం చేయగలుగుతాను. అపోస్తలుడైన పౌలు మాట అంటాడు, ఏమనంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ విల్ బి స్ట్రెంగ్త్. మనం ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటామో అప్పుడే మనం బలవంతులం. ఎందుకు? విశ్వాసం మనలో ఉంది కనుక. యోబులో విశ్వాసం ఉంది కనుక ఏం చేశాడు దేవుడు? యోబు స్థిరంగా దేవుని మీద ఆనుకున్నాడు. చివరికి ఏమైంది? అతను ఏదైతే కోల్పోయాడో, అతను ఏ మందలైతే కోల్పోయాడో, తన దగ్గర ఉన్న ఆస్తి ఎంతైతే నష్టపరుచుకున్నాడో, తన దగ్గర ఉన్న ఆస్తిని ఎంతైతే కోల్పోయాడో, దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినట్లు మనం చూస్తాం. మనకు కూడా కొన్నిసార్లు నష్టపోయినప్పుడు అనుకుంటాం, నా దేవుడు ఎందుకు నాకు నష్టాన్ని కలిగిస్తున్నాడు, నా దేవుడు ఎందుకు నాకు ఈ పరీక్షలు పెడుతున్నాడు, నా దేవుడు ఎందుకు నాకు ఈ ఆరోగ్య సమస్యలు ఇస్తున్నాడు అని మనం అనేక సార్లు దేవుని ప్రశ్నించి అవిశ్వాసులుగా ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను నీకు కోల్పోయినంత రెండంతల విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఎప్పుడు? నీవు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. ఎప్పుడు? దుష్టత్వం నీలో లేనప్పుడు, రెండవది అవిశ్వాసం నీలో లేనప్పుడు, మూడవది దేవునితో సంబంధం కలిగి నీవు ఉన్నప్పుడు, దేవుడు నీ పక్షాన యుద్ధం చేయగలిగినప్పుడు, దేవుని మీద నువ్వు ఆడుకున్నప్పుడు, దేవునిలో స్థిరంగా నువ్వు నిలబడినప్పుడు, దేవుని మీద నీ యొక్క భారాన్ని మోపినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, నువ్వు విజయాన్ని తప్పక పొందుకుంటావు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, దుష్టత్వం నీలో ఉండకూడదు, అవిశ్వాసం నీలో ఉండకూడదు. దేవుని యందు నమ్మికతో దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించగలిగితే నీవు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లో అనేక మంది భక్తులు మనం చూస్తే వారు
దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద ఆధారపడినవారు, వారు గొర్రెలు కాచుకునే గొర్రెల దగ్గర నుంచి, గొర్రెల మందల మేపుకునే దగ్గర నుంచి దేవుడు ఉన్నతమైన స్థానానికి ఎక్కడ నిలబెట్టాడు? రాజుగా చేశాడు. ఎవరైనా మీరు విచిత్రంగా ఉంటుంది ఏంటంటే, ఒక గొర్రెలు కాసుకునేవాడు రాజు అయ్యాడా? ఏంటిది? ఎక్కడ వినలేదు, విచిత్రంగా ఉందనుకుంటాం. అయితే దేవుడు అంటాడు, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీదే ఆనుకున్నాడు. దేవుని యందు ఒక గొప్ప ప్రణాళిక దావీదు పట్ల ఉంది కనుక ఆ యొక్క దావీదుని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా అక్కడ ఆ యొక్క సౌలు దగ్గర ఉన్న రాజ్యంలో ఇంకా అనేక మంది ఉన్నారు. ఇంకా దావీదు కంటే బలాఢ్యులు ఉన్నారు, దావీదు కంటే గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, దావీదు కంటే గొప్ప సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు. అయితే దేవుడు చిన్నవాడైన దావీదుని ఎన్నుకొని ఒక రాజ్యానికే రాజుగా చేశాడు. ఈరోజు మనం కూడా అనుకుంటాం, నా పొజిషన్ 0, ఈరోజు ఏం లేదు. అయితే నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, నీవు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, నువ్వు విజయాన్ని తప్పక పొందుకుంటావు. యోబు ఏ విధంగా అయితే 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు, దావీదు ఏ విధంగా అయితే గొర్రెలు మేపుకునేవాడు రాజు స్థాయికి ఏ విధంగా అయితే వెళ్ళాడో, ఒకవేళ నీ స్థితిగతి ఈరోజు చిన్నదైనా నువ్వు మహాభివృద్ధి తుదకు పొందుతావు. మొదట కొంచెం నీ స్థితి అయినా సరే తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు చెప్పాలి? దుష్టత్వం నీలో లేనప్పుడు, అవిశ్వాసం నీలో లేనప్పుడు, దేవుని మీద నువ్వు స్థిరంగా ఆనుకొని దేవుడే నీ పక్షాన యుద్ధం చేయగలిగే స్థాయికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు మాటిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ 3 అంశాలు మనం ధ్యానం చేసుకోవాలి. ప్రతి దినం మనం ఈ 3 అంశాలను మనం ప్రశ్నించుకోవాలి. మనం దేవుని మీద ఆధారపడ్డామా లేదా? మనలో ఏమైనా దుష్టత్వం ఉందా? మనలో ఏమైనా అక్రమాలు ఉన్నాయా? మనలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మనలో ఏమైనా పాపం ఉందా? మనలో ఏదైనా దుష్టత్వం ఉందా అని మనం ప్రశ్నించుకోగలిగితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దుష్టత్వం నీలో లేనప్పుడు నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, నువ్వు విజయాన్ని తప్పక పొందుకుంటావు. అవిశ్వాసం నీలో లేనప్పుడు ఘనమైన కార్యాలు నువ్వు పూనుకుంటావు, విజయాన్ని తప్పక నువ్వు పొందుకుంటావు. దేవుడే నీ పక్షం నుండి యుద్ధం చేసినప్పుడు నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, దేవునిలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.